ఫస్ట్ టైం కార్ కొంటున్నారా? అలా అయితే టెస్ట్ డ్రైవ్ విషయంలో ఈ 3 మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీరు షోరూమ్కి వెళ్తారు. సేల్స్ పర్సన్ ఏం చెప్తారంటే, సార్ మీరు సిఎన్జీ కార్ అడిగారు కానీ సిఎన్జీ కార్ లేదు, పెట్రోల్ కార్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి సార్ అని చెప్తాడు. సో మీరు ఓకే అనొచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదనమాట. మీరు ఏదైతే కార్ మీరు డ్రైవ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్నే అడగండి, దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు సిఎన్జీ కార్ కొనాలనుకుంటే సిఎన్జీ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటే ఆటోమేటిక్ కార్నే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఫస్ట్ మిస్టేక్ ఇది. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మీరు ఒక కార్ మీద ఫిక్స్ అయిపోయి దాన్ని మాత్రమే టెస్ట్ డ్రైవ్ చేయడం. మీరు టాటా పంచ్ మీద ఫిక్స్ అయిపోయి టాటా పంచ్ టెస్ట్ డ్రైవ్ చేసే బదులు టాటా పంచ్, స్కోడా కైలాక్, నిసాన్ మ్యాగ్నెట్ ఇలా 3 కార్స్ మీరు షార్ట్ లిస్ట్ చేసినట్లయితే కనుక 3 కార్స్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. సో మీకు దాన్ని బట్టి బెటర్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకా మూడో మిస్టేక్ వచ్చేసి ఫ్యామిలీని మీతో పాటు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్లకుండా ఉండడం. మీ ఫ్యామిలీని మీతో పాటు టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్తే వాళ్ళు కూర్చొని లెగ్ రూమ్ బాగుందా లేదా, హెడ్ రూమ్ బాగుందా లేదా, తర్వాత సస్పెన్షన్ బాగుందా లేదా, రేస్ ఈవెంట్స్ బాగా పనిచేస్తున్నాయి లేదా అన్నీ మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఈ 3 మిస్టేక్స్ మీరు చేయకండి. అండ్ ఇలాంటివి 15 పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం కార్ కొనుక్కునే వాళ్ళు తెలుసుకోవాల్సినవి. ఈ వీడియో చూసి నేర్చుకోండి.